5 years ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో అందరికీ గణితము అనే అధ్యాయంలో ఉన్నాము. దాంట్లో వచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు గణిత క్లబ్ వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇవాళ టాపిక్ ఏంటంటే గణిత ప్రదర్శన వల్ల సాధారణ స్థాయి మందాభ్యాసనల విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆవశ్యకత ఎందుకు ఉంటుంది వాళ్ళకు కూడా అంటే చూడండి, ఒకసారి చూద్దాం. నమూనాల తయారీలో ఉపాధ్యాయులతో ప్రతిభావంతులైన విద్యార్థులు కలిసి పాల్గొనటం వల్ల వారికి సన్నిహితులై దాన్ని అనుసరించి అభ్యసనలో కొంత చురుగ్గా మారే అవకాశం కలుగుతుంది. అమూర్త భావనల వల్ల గణితం అర్థం కాక ఆసక్తి కోల్పోయిన వారు నమూనాలు రూపొందించడంలో అమూర్త భావనలకు మూర్త భావనలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకుంటారు. తమ పూర్వపు భావాలను సరైన దిశకు మార్చుకుంటారు. తాము కూడా చేస్తున్నామనే భావం వల్ల అనుకూల వైఖరి చేయటం వల్ల హస్త నైపుణ్యాలు, వివిధ చలన నైపుణ్యాలు, చిత్రలేఖన నైపుణ్యాలకు తగిన ప్రాధాన్యత, తాము చేసింది ఏంటో ఎందుకో తెలుసుకునే ఈ ప్రయత్నం ద్వారా జ్ఞానరంగ లక్ష్యాలు స్పష్టీకరణ లబ్ధి కలుగుతుందండి. పరీక్షా ఫలితాలు, సాహిత్యం, లలిత కళలు అంశాల్లో పోటీ సాధ్యం కాని పరిస్థితుల నుండి నమూనాలు తయారు చేయడం, వాటిని అర్థం చేసుకొని వివరించడం వంటి నైపుణ్యాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులతో సమాన స్థాయిలో పోటీ పడగల అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు సందర్శకుల నుంచి తయారీ వివరణలో వీరి నైపుణ్యాలకు అభినందనలు పొందినప్పుడు ఎంతో చైతన్యం వస్తుంది. అందుకు కారణమైన గణిత ప్రదర్శనను గణితాన్ని మరింత శ్రద్ధతో భావిస్తారు కాబట్టి గణితం నేర్వడంలో ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. కాబట్టి సాధారణ స్థాయి మందాభ్యాసన విద్యార్థులకు కూడా గణిత ప్రదర్శన ఆవశ్యకత కలదని చెప్పవచ్చు. నెక్స్ట్, గణిత ప్రదర్శన ఉద్దేశాలు ఏంటి, అసలు లక్ష్యాలు ఏంటంటే విద్యార్థుల వైఖరిలో గణితం పట్ల అనుకూల మార్పులు కలగచేయటము, గణిత అభ్యసన పట్ల ఆసక్తి పెంచుకొనడము, తర్వాత అమూర్త భావనల వల్ల ఏర్పడే అపోహలు, భయము, నిరాసక్తులను పోగొట్టడము, తమ అభిప్రాయాలను, ఆలోచనలు ఇతర విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, విషయ నిపుణులతోనూ సమాజంలో వివిధ వ్యక్తులతో పంచుకునే అవకాశం కలిగించడము. గణితం నేర్చుకుంటా అనేది ఆనందకరము, వినోదకరము, సృజనాత్మక వ్యాసంగా రూపుదిద్దుకొనడము, విద్యార్థులు గణితపరంగా ఉత్తేజం పొందడము, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారిలో వివేచన, సృజనశీలత, నిర్మాణాత్మకత తట్టిలేపి వేగంగా చేయటము మొదలైనవి. ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని విద్యార్థులకు అలవర్చడము, విద్యార్థుల భావ వ్యక్తీకరణ సామర్థ్యాలను మెరుగుపరచడము, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సమాజము దీనిలో ప్రతి 2 అంశాల మధ్య పరస్పర అవగాహన, భావ ప్రసార సౌలభ్యం అనేది కలిగించడానికి కూడా ఈ గణిత ప్రదర్శన ఉపయోగపడుతూ ఉంటాయి. పాఠశాలకు, సమాజానికి మధ్య సాన్నిహిత్యము, సత్సంబాలను పెంపొందించడము, గణిత ప్రత్యేకతలు, ఆలోచన విధానాల పరిచయము, వ్యాప్తి జరిగి గణితం సులభంగా అందుబాటులో ఉండే విషయమే అనుభవానికి ప్రాచుర్యం కలిగించడము, విద్యార్థులు గణిత ప్రదర్శనకు సంసిద్ధత, వనరుల సమీకరణ, నిర్వహణ, ప్రదర్శన, వివరణ మొదలగు అంశాల వల్ల సంఘంలో సరైన పద్ధతుల్లో మెలుగుటకు తగిన శిక్షణ లభిస్తుంది. సందర్శకులకు విషయ వివరణ, సందేహాలకు సమాధానం చెప్పడము, ప్రవర్తనకు సరైన స్పందన వంటి విషయాల్లో సహనం, విచక్షణ, నేర్పు, దక్షత ప్రదర్శించే అలవాట్లు కలగజేయడము. సాధారణ స్థాయి మందాభ్యాసాలను విద్యార్థులు గణిత నమూనాలు, ప్రదర్శన వస్తువులు తయారు చేయడంలో ఆసక్తి, నైపుణ్యాలు చూపగలరు. ఆ నమూనాల్లోని గణిత భావనలు, అవగాహన, ప్రదర్శన వివరించు సందర్భాల్లో గణిత భావనల స్థిరీకరణ చాలా వరకు సులభంగానే సాధించవచ్చు. నమూనాలను ప్రదర్శించి సందర్శకులను వివరించేటప్పుడు తమ ఆలోచనలు వారికి అందజేయడం, వారి నుంచి కొన్ని సలహాలు, ఆలోచన పొందడం ద్వారా అభ్యసన ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోవచ్చండి. ఇక పథకరచన, నిర్వహణ అనేది విద్యార్థి భావి జీవితంలో వివరించే కార్యక్రమాల సాఫల్యం కొరకు పథకరచన చేయడము, విజయవంతంగా నిర్వహించడము మునగ అంశాలకు దారితీయగలదు. ఇవన్నీ ప్రతి పాయింట్ నుంచి ఒక బ్లాంక్ రావచ్చు, చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. గణిత శాస్త్రంలోని వివిధ భాగాల మధ్య సమన్వయము, గణితంతో ఇతర శాస్త్రాల సహసంబంధాలను అర్థం చేసుకొని అనుకూల వైఖరులను పెంపొందించుకుంటా. నాగరికత అభివృద్ధికి ఈ గణిత శాస్త్రజ్ఞుల కృషి, భారతీయ గణిత విశేషాలు, సాధనలు ప్రదర్శించడం ద్వారా శాస్త్రజ్ఞుల పట్ల కృతజ్ఞత, మన దేశం పట్ల స్వాభిమానము, సానుకూల గర్వం పొందు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో స్పందించే ఒక ప్రయత్నంగా రూపొందించడం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజం అనుదినం మారుతున్న, అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన శాస్త్ర భావనలు, ఫలితాలకు వాటిలో గణిత శాస్త్ర పాత్రను గుర్తించేలా చేయడము, సాధారణ తరగతి గది వెలుపల గణితాన్ని విద్యా లక్ష్యాల వర్గీకరణ, బ్లూమ్స్ టాక్స్ని మీకు అనుగుణంగా వ్యక్తపరిచే ఒక అందమైన, ఆకర్షణీయమైన బోధనా విధానంగా నిర్వహించాలండి. నెక్స్ట్, వివిధ స్థాయిలో గణిత ప్రదర్శన ఎలా ఉంటుందంటే పాఠశాల స్థాయి, ప్రాంతీయ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇలా వివిధ స్థాయిల్లో ఒకదానికన్నా మరొకటి విస్తృతంగా ఎక్కువ మంది పాల్గొనేటట్లు, ఎక్కువ మందికి చేరేటట్లుగా ఉపయోగపడేట నిర్వహించవచ్చు. ఇవి వివిధ స్థాయిల్లో నిర్వాహకుల ఉద్దేశాలు, అవకాశాలు, వనరులు, సామాజిక ప్రోత్సాహం బట్టి
నిర్వహించబడతాయి. ఇలా జరగడం ఆవశ్యకమని గుర్తించాలి. నెక్స్ట్, పాఠశాలలో గణిత ప్రదర్శన అనేది ఎలా ఉంటుంది? గణిత సంఘం నిర్వహించదగు కార్యక్రమాల్లో ఒకటిగా ఉంటుంది. గణిత సంఘం లేకున్నా ఆసక్తి గల గణితోపాధ్యాయుడు దీన్ని నిర్వహించవచ్చు. ఏర్పాటుకు నిర్వహణకు కొన్ని సూచనలు. గణిత ప్రదర్శన ఎప్పుడు ఎన్ని రోజులు జరపాలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయించుకొని ప్రధాన ఉపాధ్యాయుని అనుమతి తీసుకోవాలి. తోటి ఉపాధ్యాయులతో చర్చించి ప్రాధాన్యతనివ్వవలసిన గణితాంశాలు ఏ రకంగా ప్రదర్శించాలని ఒక అవగాహనకు రావాలి. ప్రదర్శన సమయం, లక్ష్యాలు, అంశాలు విద్యార్థులకు ముందుగానే తెలియజేసి వారిని సంసిద్ధులుగా చేయాలి. అవకాశం ఉన్నప్పుడు ఏర్పరచుకొని ప్రదర్శన గురించి విద్యార్థులతో చర్చించి వారిని ఉత్తేజపరచాలి. ఉత్సాహంగా వచ్చిన వారికి తగిన విధంగా ప్రదర్శనాంశాల గురించి మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థులు ఎంపిక చేసుకునే లేదా వారి అభిరుచి, ఆసక్తి తగినట్లుగా ఉన్న ప్రదర్శనాంశాల భావనల ఆధారంగా బోధన ఉపకరణాలు, గణిత చరిత్ర, మనోరంజన గణితము, ఇతర శాస్త్రాలని వర్గీకరించాలి. ఎంపిక చేసిన ప్రదర్శన వస్తువు ఎలా చేయాలి, తయారీకి ఏమి కావాలి, ఖర్చు అంచనా, వనరుల సమీకరణ మొన్న అంశాలను చర్చించి మార్గదర్శకం చేయాలి. చార్టుల వంటి అంశాల కన్నా నమూనాలు, ఉపకరణాలు, వర్కింగ్ మోడల్స్కు అధిక ప్రాముఖ్యతనివ్వాలి. సమాచారం ఇచ్చే సందర్భం ఉన్నప్పుడు చార్టులు ఉపయోగించవచ్చు. నమూనాలను తక్కువ ఖర్చుతో పలు రకాల వస్తువులు, పదార్థాలతో మన్నిక ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి. తయారీ అవకాశం లేని వాటిని కొనడం లేక సమీకరించడం చేయాలి. దీనివల్ల ఉపయోగం లేని వస్తువుల్ని ఎలా ఉపయోగించవచ్చో విద్యార్థులు నేర్చుకుంటారు. ప్రదర్శన విజయవంతం కావడానికి పాఠశాలలో అందరూ సమిష్టి బాధ్యత ఉన్నప్పటికీ ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న గణితోపాధ్యాయునికి సంబంధితమైన అన్ని అంశాలపై అవగాహనపై నియంత్రణ ఉండాలి. ప్రధాన ఉపాధ్యాయుని అధ్యక్షత ఏర్పరిచిన కమిటీ వివిధ ఉపాధ్యాయులకు, విద్యార్థి ప్రతినిధులకు వారికి తగిన బాధ్యతలను ఇచ్చి కార్యక్రమ విజయానికి తోడ్పడాలి. సందర్శకుల అభిప్రాయాలు, సూచనలు నమోదు చేసేందుకు రిజిస్టర్ బుక్ అందుబాటులో ఉంచాలి. దాని అనుసారంగా తగిన విధంగా మార్పులు చేసుకుంటూ ఉండాలండి. ఇంకా సందర్శనకు వచ్చే అవకాశం ఉన్న పాఠశాలలకు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు, సమాజంలో ఎంపిక చేసుకున్న ప్రముఖులకు ఆహ్వాన పత్రాలను పంపి వారికి గణిత ప్రదర్శన సందర్శన అనుభవం కలిగించాలి. గణిత శాస్త్ర మెథడాలజీలో బాగా అనుభవం ఉన్న వారిని నిర్ణేతలుగా ఆహ్వానించాలి. వారి విద్యార్థులు ప్రదర్శించి వివరించిన వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. ఆ విద్యార్థులకు ప్రశంసాపత్రము, బహుమతులు అందజేయవచ్చు. పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రోత్సహించవచ్చు. ప్రదర్శన నిర్వహణకు బహుమతులను సమాజంలోని ఇతరుల సేవలు, శ్రేయోభిలాషుల నుండి అవసరముగా ఆర్థికేతర సహాయాలు పొందవచ్చు. ముగింపు సభలో ప్రముఖుల ప్రసంగాలు, విజేతలకు బహుమతి ప్రదానము, గణిత ప్రదర్శన నివేదిక, న్యాయ నిర్ణేతలు, సందర్శకుల్లో ప్రముఖుల స్పందనలు, సలహాలు, అభినందనలు పొందవచ్చు. ముగింపు సభలో ప్రత్యేక ఆకర్షణగా గణిత గేయాలు, కవితలు, నృత్యం, నాటికలు ప్రదర్శించవచ్చు. మొత్తం గణిత ప్రదర్శన విషయాలను వివరంగా నమోదు చేస్తే తర్వాత ప్రదర్శనకు మార్గదర్శిగా ఉంటుంది. అటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయదలిచి ఇతరుల సంప్రదింపు రెఫరెన్స్గా ఉపకరిస్తుందండి. ఈ విధంగా గణిత ప్రదర్శన పాఠశాల స్థాయిలో చేసుకోవాలి. నెక్స్ట్, పాఠశాల స్థాయికి మించిన గణిత ప్రదర్శనలు ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.